గొప్ప వ్యక్తులు తప్పులు చేస్తారు, కాని పాప భీతి ఎందుకు ఉండదు. గొప్ప వ్యక్తులు గొప్ప తప్పులు చేయక మానరు జీవితంలో, కాని పాప భీతి మరిచిన హృదయం గొప్పతనానికి యోగ్యత కాదు. లోకంలో మనస్సాక్షి మేల్కొంటే మనిషి మారుతాడు. ధర్మం దారి చూపితే చీకటి పారిపోతుంది. పదవి ఉన్నా పేరు ఉన్నా మనసు తప్పితే వెలుగు ఉండదు. అధికారమత్తు మదిలో నిండితే మనిషి దారి సరిగ్గా ఉండదు. గెలుపు గర్వం కళ్ళను మూసితే నిజం కనిపించదు. జీవితంలో ఒక్క క్షణం ఆలోచించిన ధర్మం నిలుస్తుంది హృదయంలో. తప్పు చేసిన అడుగైనా తిరిగి సరిచేసే ధైర్యం ఉంటే చరిత్ర కూడా చెబుతుంది అతడే నిజమైన మహానుభావుడు అని. గొప్ప వ్యక్తులు గొప్ప తప్పులు చేయక మానరు జీవితంలో. పాప భీతి మరిచిన హృదయం గొప్పతనానికి యోగ్యత కాదులో. ఒక రాజు యుద్ధం గెలిచాడు, దేశమంత వశం చేసుకున్నాడు. కాని ఒక వృద్ధుడి మాటతో తన హృదయం తడిసి ముద్దైంది. రాజా, నీవు దేశం గెలిచావు, కానీ నీ మనసు గెలిచావ చెప్పు. ఆ మాటలో నిజం ఉంది, ఆలోచనలో వెలుగు ఉంది. అప్పుడు తెలిసింది అతనికి విజయం కంటే విలువైనది మనస్సాక్షి ముందు నిలబడటం. పాపం చేసిన అడుగులు చీకటి దారిలో నడిపిస్తాయి. ధర్మం వినే హృదయం అయితే ప్రకాశం దారిలో నడిపిస్తుంది. గొప్పతనం కిరీటం కాదు, గొప్పతనం మనసులో ఉంటుంది. తప్పు ఒప్పుకునే ధైర్యమే నిజమైన మహిమగా నిలుస్తుంది. మనిషి పడిపోవచ్చు, అది జీవితం సహజం. కాని తిరిగి లేచే సంకల్పం అదే విజయానికి మార్గం. పాప భీతి లేని హృదయం పదవితో గొప్పదవదు. మనస్సాక్షి వినే మనిషి పదవి లేకున్నా మహానుభావుడు. చరిత్రలో నిలిచిన మహానుభావులు తప్పులు చేసిన మనుషులే, కాని వారు నేర్చుకున్న పాఠాలు లోకానికి మార్గదర్శకాలు అయ్యాయి. అహంకారం చీకటి అయితే వినయం ఉదయం కిరణం. ధర్మం దారి చూపితే మనిషి జీవితం సార్థకం. గెలుపు కాదు జీవితం, మనసు గెలిచిన వాడే విజేత. పాపం ముందు వంగే హృదయం, అదే నిజమైన గొప్పతనం. గొప్ప వ్యక్తులు తప్పులు చేస్తారు, అది మనిషి సహజం. కాని పాప భీతి ఉన్న హృదయం అదే